హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా నేను ఏం చేస్తున్నానంటే ఏఆర్ కాలింగ్ మెడికల్ బిల్లింగ్లో ఎస్పెషల్లీ ఆర్సీఎంలో ఏఆర్ కాలింగ్ మీద క్లాసెస్ ట్రైనింగ్ ఇస్తున్నా. సో త్రీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. అది ఒకటి తెలుగు, ఒకటి కన్నడ, ఒకటి ఇంగ్లీష్. లైక్ తెలుగు, కన్నడ తెలియని వాళ్ళు ఇంగ్లీష్లో క్లాసెస్ తీసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే మా సైడ్ నుంచి ఏముంటుంది అంటే డెఫినెట్లీ నేను టూ టైప్స్లో ఇస్తాను. ఒకటి వచ్చేసి నార్మల్ ట్రైనింగ్ అనమాట. అంటే జస్ట్ బేసిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ థియరీ పార్ట్ ఉంటాయి, డినైల్స్ ఉంటాయి. సో నేను డినైల్స్, నాన్ డినైల్స్ రెండు కలిపి ఆల్మోస్ట్ 25+ సినారియోస్ చెప్తాను. సో 25+ సినారియోస్ చెప్తాను. స్టిల్ మీరు ఇంకా నేను నేర్చుకుంటాను అంటే డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ టు లెర్న్ అరౌండ్ 50 సినారియోస్. ఆ 50 సినారియోస్ ఈజీగా మీరు నేర్చుకునేటట్టు నేను హెల్ప్ చేస్తాను. సో ఎండ్ ఆఫ్ ద డే నేను రెండు రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి రియల్ టైమ్ ఇన్ ద సెన్స్, అంటే సాఫ్ట్వేర్ చూపించడం, ఇన్సూరెన్స్ వెబ్ పోర్టల్స్ ఎలా ఉంటాయి, సో వాటిని చూపించి థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఎండ్ ఆఫ్ ద డే రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా మీరు ఎలా వర్క్ చేస్తారు, సో ఆ సెటప్ అంతా మీకు కూడా క్రియేట్ చేసి వర్క్ని మీకు ఇవ్వడం, మీతో కొంచెం లైట్గా వర్క్ చేసినట్టు వర్క్ చేపియడం. సో ఇవన్నీ నేను చేయగలుగుతాను. సో దట్ మీరు ట్రైనింగ్లోనే మీకు రియల్ టైంలో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంచెం ఫీల్ అవుతారు, ఓకే రియల్ టైంలో వర్క్ ఇలా ఉంటుందా, సో ఇలా ఫీల్ అవుతారు అనమాట. మీరు డెఫినెట్లీ అలా ఫీల్ అవుతారు. సో విత్ రియల్ టైమ్ థింగ్స్ కావాలి అంటే కొంచెం ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నా. నా పర్సనల్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా ఎప్పుడు కాల్ చేయకండి. సో నేను కాల్స్ని చాలా మట్టుకు నెగ్లెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఊరికనే ఎంక్వైరీ కాల్స్ ఎక్కువ వస్తాయి. దాంతో ఏమవుతుంది, నిజంగానే ఒరిజినల్గా ఒక పర్సన్కు నీడ్ ఉంటే ఆ పర్సన్ మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో దానికి ఏం చేస్తారంటే వాట్సాప్లో ఫస్ట్ కాల్ చేయండి. మీకు కాల్ చేయకండి, మెసేజ్ చేయండి. సో ఫస్ట్ మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంది, ఏంటి ప్రాబ్లం, మీరు ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక టెక్స్ట్ చేయండి. హాయ్ అనేసి ఊరికి సింపుల్గా పెట్టేసి వదిలేయకండి. సో దిస్ ఈజ్ మై సైడ్ అనేసి మీకు టెక్స్ట్ చేయడానికి ఇబ్బంది ఉంటే వాయిస్ నోట్ పెట్టండి. అది 10 minutes ఉన్నాయండి, హాఫ్ అన్ అవర్ ఉన్నాయండి, నేను వింటా, నాకేం ప్రాబ్లం లేదు. సో నేనేం చెప్తానంటే మీ సైడ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ కావాలి, మీ క్వశ్చన్స్ ఏంటి మీరు చెప్తే ఒక మెసేజ్ రూపంలోనో లేకపోతే టెక్స్ట్ రూపంలోనో, సో దట్ నేను దానికి తగ్గట్టు ఆ, మీకు ఆన్సర్స్ చేయగలుగుతాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండు రకాలుగా ట్రైనింగ్ ఉంటాయి. ఒకటి నార్మల్ బేసిక్ అని చెప్పాను, కానీ అంటే వితౌట్ సాఫ్ట్వేర్ నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. సో నార్మల్ ట్రైనింగ్కు సాఫ్ట్వేర్ ట్రైనింగ్కు ఏంటి తేడా అంటే, సో మీరు ఏదైతే ట్రైనింగ్ నేర్చుకుంటారో ఆ ట్రైనింగ్ని బై యూజింగ్ సాఫ్ట్వేర్స్ మనం ఎట్లా వర్క్ చేస్తాం, సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు నార్మల్ ట్రైనింగ్ తీసుకున్నా, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్నా, మీరు ఇంటర్వ్యూస్ కూర్చొని ఇంటర్వ్యూస్ క్రాక్ అయ్యేంత వరకు డెఫినెట్లీ నేను మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఇంటర్వ్యూలో పక్కలో కూర్చొని ప్రాక్సీలు ఇవ్వడం, ఇలాంటివన్నీ నేను ఎంకరేజ్ చేయనండి. నేను రియల్ టైంలో వర్క్ చేసేటోని. సో అలాంటివన్నీ నేను అస్సలు ఎంకరేజ్ చేయను. నేను యాజ్ ఆఫ్ నా ఎస్ఎంఈగా పనిచేస్తున్నా. సో ప్రాక్సీ గీక్సీ అట్లాంటివన్నీ నేను అస్సలు ఎంకరేజ్ చేయను. ఎవరైనా నేర్చుకొని వస్తారా, హ్యాపీగా నేర్చుకోండి. సో నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎవరినైతే ట్రైన్ చేస్తున్నానో వాళ్ళంతా చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఇప్పుడు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ టీం నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళే మనకు అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తుంటారు. ఇంకోరు ఏంటంటే వేరే జస్ట్ యూఎస్ బేస్డే వర్క్ చేస్తుంటారు, బట్ మన హెల్త్ కేర్ కాదు, వేరే దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా యూఎస్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు, మన మెడికల్ బిల్లింగ్ లేదా ఆర్సీఎంలోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళని నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే మీ బ్యాక్ సైడ్ ఏమైనా ఉన్నాయండి, సో నాకు అది ప్రాబ్లం కాదు. సో ఎండ్ ఆఫ్ ద డే నా సైడ్ నుంచి నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దెన్ మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేంత వరకు నేనైతే సపోర్ట్ ఇస్తాను. ఏదైనా కొత్త డిఫరెంట్ క్వశ్చన్ వచ్చింది, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయలేకపోయినా సో ఇలా అడిగితే ఏం చెప్పాలి, డెఫినెట్లీ నేను 100% మీకు ఆన్సర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఒక పర్టికులర్ నోట్ ప్యాడ్ ఇస్తాను. సో నేనేమి స్పెసిఫిక్గా ఏది ప్రిపేర్ చేయట్లేదు. సో ప్రతిదానికి నోట్ ప్యాడ్స్ యూస్ చేస్తున్నాం. సో మీకు ప్రతిసారి డైలీ బేసిస్లో నోట్ ప్యాడ్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు జస్ట్ ఆ నోట్ ప్యాడ్ని యూస్ చేసుకొని వర్క్ చేసుకోవడం అంతే. సో అంతకుమించి ఇంకేం పని ఉండదు. సో
డెఫినెట్లీ. మీకు జస్ట్ క్లాసెస్ ఒక్కటే చాలు అనుకుంటే, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రియల్ టైమ్ థింగ్స్ అనుకుంటే, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 15 to 18 డేస్ ఆఫ్ వర్కింగ్ డేస్ పడతాయి. అండ్ ఇట్ విల్ బి ఇండివిజువల్ క్లాసెస్ అండి. నేను గుంపుగా ఒక 10 మందిని గుంపేసేసి క్లాసెస్ చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు జాయిన్ అయినారు. మీ పర్పస్ ఏంటి? నేర్చుకోవడం. మీకు అర్థం కాలేదనుకోండి, క్లాస్‌లో 10 మంది ఉన్నారు. 9 మందికి అర్థమైంది. మీకు అర్థం కాలేదు. అడుగుతారా? ఓసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు. ట్రైనర్ అర్థమైందా అన్నప్పుడు, అందరూ అర్థమైంది అన్నప్పుడు మీరు సైలెంట్ అయిపోతారు. సో, నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవాలని, ఎవరైనా సరే నేర్చుకోవాలనే జాయిన్ అవుతారు. సో, నేర్చుకోవాలని జాయిన్ అయిన ప్రతి వాడు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. డౌట్స్ ఉంటే రైజ్ చేయాల్సిందే. వాయిస్ రైజ్ చేయాలి, డౌట్స్ అడగాలి. సో, అది ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇండివిజువల్ క్లాసెస్ జరుగుతాయి. సో, ఇండివిజువల్ క్లాసెస్ అంటే మీరు ఒక్కరే క్లాస్‌లో ఉంటారు. సెషన్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. సో, నాకు తెలుసు అది నాకే చాలా లాస్. బట్ ఎవడు మీకు బయట ఇండివిజువల్ ట్రైనింగ్ ఇవ్వడు కదా! సో, మీరు బయట కంపేర్ చేసుకుంటే డెఫినెట్‌లీ నా దగ్గర కొంచెం కాస్ట్‌లీగానే ఉంటది. ఎందుకంటే మీరు ఒక్కరే సెషన్‌లో ఉంటారు. మీరు ఒక్కరికే నేను ఆల్మోస్ట్ ఒక 15-18 డేస్ నేను, అంటే ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ వరకు నేను క్లాస్ చెప్పాలి. 2 వీక్స్ నుంచి 3 వీక్స్ వరకు మీకు ఒక్కరికే నేను క్లాస్ చెప్పాలి. అదే నేను గుంపునేసుకొని అదే టైం యూజ్ చేసుకుంటే నాకు ఎక్కువ మనీ వస్తది గదా! సో, ఇలాంటి టైంలో అవి ఏం జెప్తాను, ఏం ఆఫర్ చేస్తాను అంటే, సో, బెటర్ ఇండివిజువల్ క్లాసెస్ సో దట్ మీకు అండర్‌స్టాండింగ్ కూడా ఉంటది. సో, ఎవరైతే నాకు మనీ పోయినా పర్లేదు, నాకు సబ్జెక్ట్ వస్తే చాలు, నాలెడ్జ్ వస్తే చాలు, నేను చూసుకుంటా, ఇలాంటోళ్ళు మాత్రమే టెక్స్ట్ చేయండి. ఇలాంటోళ్ళు మాత్రమే కాల్ చేయండి. మిగతా వాళ్ళు ఊరికే ఎంక్వైరీ కోసం ఇంకొకటి వద్దు బ్రో. ఎందుకంటే సో, ట్రైనింగ్ చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ థింక్ మీకు చాలా రిసోర్సెస్ కనబడతాయి మీరు ప్రాపర్‌గా సెర్చ్ చేస్తే. హ్యాపీగా మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి. నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని మ్యాండేటరీ రూల్ అయితే ఉండదు. సో, నా వరకు నేను ఏం చేయగలను అంటే ఒక డెమో సెషన్‌ని ప్రొవైడ్ చేయగలను. సో, డెమో సెషన్ కూడా ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉంది. ఆ యూట్యూబ్‌లో ఉన్న లింకే నేను ఫార్వర్డ్ చేస్తా. అంతకు మించి నేనేం చేయను. డెమో సెషన్ ఓకే అంటేనే నేను ఫర్దర్‌గా స్టార్ట్ అవుతాను. సో, ఇంకా పేమెంట్ ఇష్యూకొస్తే నేను పేమెంట్ మీకు ఏదైతే చెప్తానో వాట్సాప్‌లో నంబర్ ఉంటది. 8328454378. సో, ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్‌లో నేను మీకు చార్జెస్ ఏంటి, ఎంత చార్జ్ చేస్తున్నా అని చెప్తా. ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత తీసుకుంటున్నానో అది ఎంత ఫెయిర్ ఎనఫ్ అనేసి. ఎందుకంటే 2 అవర్స్ ఆల్మోస్ట్ 15-18 డేస్ కన్సిడర్ చేయాలి అంటే అది కూడా ఒక్క పర్సన్‌కు డెఫినెట్‌లీ అది నా వరకు అయితే అది యాక్సెప్టబుల్. సో, ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు ఎంత చెప్తానో అందులో స్టార్టింగ్‌లోనే మీరు హాఫ్ పే చేయాలి. స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ వెరీ ఫస్ట్ క్లాస్. సో, దాని తర్వాత నేను లాస్ట్ క్లాస్‌కి అని చెప్పను గానీ మిడిల్‌లోనే రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయాలి. సో, ఇది నా పేమెంట్ షెడ్యూల్. సో, మీరు దీనికి ఓకే అనుకుంటే సో, హ్యాపీగా పేయింగ్ చేయండి. లేకపోతే ఎందుకు మళ్ళీ మీరు అనవసరంగా నాకు కాల్ చేసి, లేకపోతే మనం క్లాసెస్ స్టార్ట్ చేసి, మీరు స్టార్టింగ్‌లో పేమెంట్ చేసిన తర్వాత నేను మధ్యలో నిలిపేసి, మీరు పేమెంట్ చేస్తేనే నేను చెప్తాను, లేకపోతే నేను చెప్పను. ఇట్లా మధ్యలో అంతా అనవసరంగా నిలిపేయడము, ఆపేయడము, మళ్ళీ మీరు ఈ మనిషి చాలా డబ్బుల కోసమే చేస్తున్నాడు అది ఇది. సో, ఎండ్ ఆఫ్ ద డే డబ్బుల కోసమే ప్రతి ఒక్కరు చేస్తారు. బట్ డబ్బులనేది ప్రైమరీ కాన్సెప్ట్ కాదు నా వరకు. సో, నా క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఆహ్, ఇంటర్వ్యూ అనేది ప్రతి ఒక్కరికి పెద్ద టాస్క్. అందరూ అనుకుంటారు ఇంటర్వ్యూ క్రాక్ అయితే చాలు జాబ్ వస్తది. అరే! జాబ్ వస్తే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ క్రాక్ అయింది. జాబ్ వచ్చింది. ఏం చేస్తావు? మీరు 5 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే ఒక ఇంటర్వ్యూ 100% డెఫినెట్‌లీ ఈజీగా ఉంటది. ఓ 4 ఇంటర్వ్యూలు మేబీ మీకు కష్టం అనిపియచ్చు. నా దగ్గర ట్రైన్ కాకపోతే. సో, నా దగ్గర ట్రైన్ అయితే 4 ఇంటర్వ్యూలు ఈజీ ఉంటాయి. ఏదో ఒక ఇంటర్వ్యూ రాడ్‌లా ఉంటదంతే. సో, అది కామన్. డిపెండింగ్ అపాన్ కంపెనీ. సో, అది తీసుకునే స్టైల్ బట్టి ఉంటది. సో, ఎండ్ ఆఫ్ ద డే ఆహ్, నేనేం చెప్తానంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం పెద్ద ప్రాబ్లమ్ కాదు.
మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే ఏదో ఒక ఇంటర్వ్యూకి హాఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఇష్యూ ఎక్కడొస్తుంది? సర్వైవల్. సో నా క్లాసెస్ మొత్తం సర్వైవల్ కోసమే, సర్వైవల్ పర్పస్ మాత్రమే నా క్లాసెస్ ఉంటాయి. సో ఎవడైతే నాకు జాబ్ వచ్చి నేను ఏం చేయలేకపోతే, సర్వైవ్ కాకపోతే ఎలా, సర్వైవల్ గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ అని చెప్పరు, కానీ మీరు లోపలికి పోయిన తర్వాత మీరు ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత బాగా పని చేసుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రైనర్ ఏం చెప్తాడు. సో సర్వైవల్ కావాలి, సర్వైవల్ కోసం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ థింక్ చేయండి. 100% నేను నేర్పిస్తాను. ఫస్ట్ సర్వైవల్ డెఫినెట్లీ అది 25 days ఉంటుందండి క్లాసెస్, 25 వర్కింగ్ డేస్. ఇంకా రియల్ టైం గురించి ఆల్మోస్ట్ 7 days ఉంటుంది. ఈ 7 days రియల్ టైంలో వర్క్ మీ చేత చేపిస్తాను. సో మీరు రియల్ టైంలో వర్క్ ఎలాగైతే చేస్తారో సేమ్ డిట్ అలానే వర్క్ చేస్తారు. సో అన్నెసెసరీ క్వశ్చన్స్ అడగకండి. లైక్ నేను ఇన్సూరెన్స్కు కాల్ చేయొచ్చా? అరే ఇన్సూరెన్స్కు నువ్వు ఎట్లా కాల్ చేస్తావు? నేను అంటే ఇన్సూరెన్స్కు కాల్ చేయకుండా దానికి ఏమన్నా షార్ట్ కట్స్ ఏమన్నా ఉంటే దాన్ని చెప్పగలను. సో దాని తర్వాత కాల్ చేసిన తర్వాత స్టేటస్ ఎలా తీసుకుంటారు, తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఎండ్ ఆఫ్ ద డే మీరేం చేస్తారు, లాగౌట్ అయ్యే ముందు ఏం చేయాలి, హిప్పా అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఫ్లోర్లో హిప్పాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా కొంచెం నేర్చుకోవాలి, కొంచెం తెలిసి ఉండాలి. సో దట్ మీరు ఊరికే రేపు పొద్దున ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని పోయి ఆడ కూర్చొనేసి ఒక 1 week లేదా 2 weeks సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేసి కూర్చొనేసి నెక్స్ట్ వీకే ప్రొడక్షన్ అంటే సో నా సైడ్ నుంచి నేను ఏం చెప్తానంటే మీరు ప్రాపర్గా నేర్చుకోండి. సో దట్ హ్యాపీగా సర్వే కూడా అవుతారు.